హలో అండి అందరికీ. ఈరోజు లంచ్లోకి అయితే నేను మామిడికాయ పప్పు అలానే ఆలుగడ్డ ఫ్రై అయితే చేస్తున్నానండి. నిన్న ఉగాది పండుగ అందరు ఎలా జరుపుకున్నారండి? మేమైతే బాగానే జరుపుకున్నాము. ఆ ఉగాది పండుగదంతా వీడియో అయితే తీసానండి, కానీ అప్లోడ్ చేయలేదు. లాంగ్ వీడియో పెడదాం అనుకొని ఎడిట్ చేయలేదండి. ఎడిట్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ మామిడికాయ విషయంలో అయితే మాకు ఒక చిన్న సెంటిమెంట్ ఉందండి. అంటే సెంటిమెంట్ అంటే ఏమీ లేదు. మా పెద్దవాళ్ళు ఏంటంటే మామిడికాయ అనేది మనం ఉగాది పచ్చడి చేసిన తర్వాతే మామిడికాయ అనేది తింటాము. అప్పటి వరకు మామిడికాయలు అయితే మేము తెచ్చుకోమండి. ఇక వాళ్ళు ఫాలో అవుతున్నారు కదా, నాకు తెలిసి నాకు ఊహ ఉన్నప్పటి నుండి నేను అదే ఫాలో అవుతానండి. నాకు మామిడికాయలు ఎంత కనిపించినా ఎంత మనసు కొట్లాడినా నేను మామిడికాయ అనేది తినను. అంటే ఉగాది అయిన తర్వాత అయితే తింటానండి. అలానే ఈ కొత్త సంవత్సరం అందరూ బాగుండాలండి, అందులో మేము కూడా ఉండాలి అన్నట్టు కొత్త పంచాంగం అందరూ చూసారా అండి? మేము ఈ రాశి ఫలాలు అయ్యి చూసుకున్నారా? మీ రాశులు ఏంటండి? నా రాశి అయితే తులరాశి, బాగానే ఉంది. కానీ నేను ఈ రాశి ఫలాల గురించి మీకు ఒక విషయం అయితే చెప్పాలని అనుకుంటున్నానండి. అదేంటంటే, రాశి ఫలాల్లో మనకు ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం అంటారు కదండి. ఆదాయం అంటే మనం కష్టపడితేనండి ఆదాయం. వ్యయం అంటే మనం ఖర్చు చేస్తాం కదండి, అదే వ్యయం. అలానే రాజ్యపూజ్యం అంటే మనకి ఎవరైనా ఏదైనా విషయం చెప్తే మనం ఓకే అని అనాలండి. కాదు అని ఎదురు తిరిగామనుకోండి, అదే అవమానం అండి. మీరేమంటారు ఫ్రెండ్స్? నేను చెప్పేది కరెక్టా కాదా? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలానే నా వీడియోస్ వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయండి, చూస్తున్నారు. కానీ అలానే లైక్ కూడా కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లేదంటే ఏదైనా నా వీడియోలో ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఏదైనా చేంజ్ చేసుకోవడానికి చూస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ అస్ మీ. నా వీడియో నచ్చినా నచ్చకుండా కామెంట్ అయితే చేయండి. రేపైతే ఉగాది లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. చూడండి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి అబ్బా. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.